మీరు 4 లక్షల కోట్లు అప్పు చేసిరా లేకపోతే 6 లక్షల కోట్లు అప్పు చేసినా ఏది చేసినా కూడా అప్పు అయితే చేసారు, దానికి మిత్తులు కట్టడానికే సగం పోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. దానికి తోడు మీరు చేసిన అప్పుల్లో కూడా సగం వరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు వాళ్ళు అంటున్నారు, లేదు 80 కోట్లు అని మీరు అన్నారు. సరే ఎంతైనా కూడా ఇవాళ ఆ కాళేశ్వరం వల్ల వచ్చిన అవుట్పుట్ ఏంటి? మీరు అన్నారు ఇప్పుడు 1,00,000 కోట్ల కంటే ముందు 4 లక్షలకు మిత్తిపోతున్నదని చెప్పేసినారు. మేము కూడా 9.5 సంవత్సరాలు నడిపినాం కదా, అప్పుడు కూడా మొత్తం అప్పులు తెచ్చినాం కదా. ఒక్క రోజు కూడా మేము అప్పు గురించి మాట్లాడలే, మిత్తి గురించి మాట్లాడలే. పర్ఫెక్ట్గా ఎక్కడైతే అప్పు తెచ్చుకున్నప్పుడు మిత్తి కట్టాలి కాబట్టి భారతదేశంలో నెంబర్ 1గా ఎక్కడ ఇష్యూ కాకుండా కూడా మేము చేసి కట్టినాం. రైట్. రెండోది 1,00,000 కోట్లు చేసినాం అని చెప్పేసి మీరు అని అంటున్నారు. 1,00,000 కోట్లు అయిందా, 70,000 కోట్లు అయిందా, 80,000 కోట్లు అయిందా, ఎంత పేమెంట్ చేసినాం అని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి. 85,000 కోట్లు దాని మీద మొత్తం కూడా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం దగ్గర ఉన్న ఒక బ్యారేజ్ కాదు. కాళేశ్వరం దగ్గర ఉన్న బ్యారేజ్ కావచ్చు, దాని పక్కనే ఉండి ఇంకొక 2 బ్యారేజ్లు కావచ్చు, ఎల్లంపల్లి కంప్లీట్ చేయడం కావచ్చు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, లోవర్ మానేరుని కంప్లీట్ చేసుకోవడం కావచ్చు. ఇవాళ దాని కింద ఉండే అన్నపూర్ణ సాగరు, అదేవిధంగా రంగనాయక సాగరు, తర్వాత మల్లన్న సాగరు, తర్వాత కొండపోచమ్మ, గంధమల్ల, బసవాపూరు, ఇవన్నీ కలబోస్తే అనేక వేల కిలోమీటర్ల అదే లైన్స్, ఏదైతే కాలువలు, రిజర్వాయర్లు, పంపులు, ప్రపంచంలోనే అత్యంత పెద్దైన పంపులు, దానికి కావాల్సిన ఎలక్ట్రిక్ నిర్మాణాలు, ఇవన్నీ కలిస్తే కలబోతగా ఇవాళ ఇది వస్తుంది. మరి అందులోనే కదా ఇవాళ రోజు పోయి మిడ్ మానేరు కింద లేకపోతే అప్పర్ మానేరు తర్వాత లోయర్ మానేరు కింద పంటంతా పండుతుంటా అది కాదా? అదేవిధంగా ఇవాళ ఉండే ఈ 4 సాగర్ల మధ్య ఏదైతే కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ సాగర్ కింద పండేది రోజుకో పోయి మీటర్ నొక్కి వదిలిపెడుతున్నాం అన్నారు కదా. ఎక్కడి నుంచి వస్తున్నది? ఇవాళ హైదరాబాద్కి నీళ్ళు తీసుకొస్తాం షాపింగ్ నుంచి అంటున్నాడు ముఖ్యమంత్రి. ఎక్కడి నుంచి వేస్తా అంటుండు? ఇక్కడ ఉండే కదా. ఇక్కడ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడ్డది, తాగునీటి అవసరాలకు ఉపయోగపడ్డది, సాగునీటి కోసం ఉపయోగపడ్డది. అందుకే ఈ 8-9 సంవత్సరాల్లో దరిదాపుగా 85,000 కోట్లు అయింది. పాలమూరి రంగారెడ్డి మీద కూడా పెట్టినాం, సీతారామ ప్రాజెక్టు మీద కూడా పెట్టినాం. కాబట్టి విస్తీర్ణం పెంచినాం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించినాం. కాబట్టి ఇవాళ మొత్తం కూడా ఒక వడ్డించిన విస్తరిని వీళ్ళకి ఒప్పచెప్పినాం. అందుకే కదా ఇవాళ కూడా పంట పండింది. నువ్వు ఒక్కరోజు నువ్వు చేసినది ఏం లేదు కదా. మేము ఇవాళ పండించిన పంట 2014లో ఎంత ఉన్నది, ఇవాళ ఎంత ఉన్నది చూస్తే అయిపోద్ది కదా. అది వెరీ క్లియర్. తలకు మించిన భారంగా పెట్టుకునే కాళేశ్వరం ప్రాజెక్టులో అవుట్పుట్ రాకపోగా మళ్ళీ కుంగిపోవటాలు, కూలిపోవటాలే జరుగుతున్నాయి కదా. ఒక్కటే బ్యారేజ్లో 2 సంబంధించిన పియర్స్ మాత్రమే ఇవాళ అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చేది. అయింది నిన్న ఎల్ఎన్టీ వాళ్ళు ఇవాళ మాట్లాడి చెప్పింది. అది మేము ఐడెంటిఫై చేసినాం, ఐఐటి వాళ్ళకి పంపించినాం, దట్ కెన్ బి రిపేర్డ్. ఎందుకు చేయట్లేదు రిపేర్? ఈ ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టాలని చెప్పి ఉద్దేశంతో ఎలక్షన్ల ముందు ఏదైతే కుట్ర పని కావాలని చెప్పి ప్రచారం చేసిండ్రో, ఇవాళ కూడా 14 నెలల తర్వాత కూడా ఇవాళ ఉండే నేషనల్ సంస్థ ఆ రోజు ఒకటే రోజుల్లో అసలు ఆ ప్రాజెక్టు చూడకముందే వాళ్ళు మొత్తం నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఉంది కదా, వెంటనే ఇచ్చేసిండ్రు ఇది అయిపోయిందని. మరి ఇలా 14 నెలలు అయింది కదా, ఇప్పటిదాకా దాన్ని రిపేర్ ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి ఎందుకు రిపోర్ట్ ఇవ్వలే? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ కలిసి ఆడిన నాటకం. అందులో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో రోజుకోటి ఇదొకటి చేస్తున్నారు తప్ప యాక్చువల్గా చాలా ప్రాజెక్టులలో వస్తాయి, ఇక్కడ కూడా వచ్చింది. టెక్నికల్గా వాళ్ళు చూసుకోవాలి. భూమి పొరల్లో కూడా వచ్చే మార్పులు అనేకం. ఇవాళ కాళేశ్వరం ఇవాళ కూడా 30 లక్షల క్యూసెక్ల నీళ్ళు గత సంవత్సరంలో పోయినాయి, చెక్కు చెదరకుండా ఉన్నది. ఇవాళ భూపాలపల్లిలో భూకంపం వచ్చింది, తట్టుకొని నిలబడ్డది. ఇంతసేపు దాన్ని పట్టించుకోకుండా పోతే కూడా ఇప్పటి వరకు కూడా దానికి ఏమీ కాలే. కాబట్టి నీళ్లు ఎన్ని పోయినా భూకంపం వచ్చినా ఇక తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడ్డది. అదే కాళేశ్వరం ఇవాళ తెలంగాణను బతికిస్తుంది. వాళ్ళ ఎన్ని చెప్పినా భవిష్యత్తులో మళ్ళా మనకు మొత్తం కూడా గోదావరి బేస్ మీద ఉన్న గోదావరి జలాలను పైకి ఎత్తే కాళేశ్వరం మనకు దిక్కు. కాళేశ్వరాన్ని వాళ్ళు పట్టించుకోకుండా మిగతా అందులో పాటలు ఉన్న మిగతా అన్ని కూడా కొంత పాట వాళ్ళు పట్టించుకోవట్లే, మిగతా పాట అంతా ఉపయోగపడుతుంది కదా. దాన్ని కూడా ఉపయోగపెట్టేందుకు మళ్ళీ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని ఉపయోగించి
మొత్తం కూడా 100% సస్యశ్యామలం చేస్తాం తెలంగాణని.